ప్రకృతి ప్రకోపానికి ఖరీఫ్లో అష్ట కష్టాలు అనుభవించిన తెలుగు రాష్ట్రాల రైతాంగానికి రబీ సైతం అచ్చొచ్చేలా లేదు. ఆది నుంచి వెంటాడుతున్న వర్షాభావం ఇప్పుడు రబీపై వారు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లడం ఆందోళనకరం. మునుపెన్నడూ లేని రీతిలో ఈ ఏడాది రబీకి నీటి కష్టాలు ముసురుకున్నట్లు సర్కారీ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్ 1 నుంచి రబీ సీజన్ మొదలవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే సాధారణ వర్షంలో 80% లోటు ఏర్పడింది. ఈ సమయంలో 219 మిల్లీమీటర్లు వర్షం పడాల్సి ఉండగా కేవలం 46 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. ఏపీలో 13 జిల్లాలుంటే 10 జిల్లాలను దుర్భిక్షం పీడిస్తోంది. మొత్తం 670 మండలాలుంటే 500కు పైన మండలాల్లో చినుకు రాలలేదు. మామూలుగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో వాయుగుండాలు, తుఫానులు కోస్తాను పలకరించడం ఆనవాయితీ. కొంత నష్టం కలిగించిన విశాల ప్రయోజనాల దృష్టితో చూస్తే రైతులకు, ఇతర ప్రజానీకానికి నీటి కష్టాలు తగ్గించేవి. ఈసారి అల్పపీడనాలు కూడా లేవు. నైరుతి కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో చెప్పుకోదగ్గ స్థాయిలో వానలు కురవకపోవడంతో జలాశయాలు కలతప్పాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలంలోకి నిరుటి కంటే కొంచెం ఎక్కువ మొత్తంలో నీరు వచ్చి చేరినా ఏపీ, తెలంగాణ రెండింటిలో నీటి అవసరాలు పెరిగి పోటీ ఏర్పడింది. కేవలం తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు విడుదల చేసే పరిస్థితి లేదు. ఇక నాగార్జున సాగర్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఖరీఫ్లోనే కుడి, ఎడమ కాలువలకు సరిగ్గా నీరివ్వలేదు. కృష్ణా డెల్టా అవసరాలకు అంతంత మాత్రంగానే నీరిచ్చారు. రానున్న వేసవి కరువును గమనంలో ఉంచుకుంటే రబీ పంటలకు నీరివ్వడం అసాధ్యంగా కనబడుతోంది. పులిచింతల ప్రాజెక్టులో నీళ్లున్నా తాగునీటికేనంటున్నారు. తుంగభద్రలో నీరు లేనందున కేసీ కెనాల్ ఆయకట్టు వట్టిపోయింది. గోదావరి డెల్టాకు కాస్త నీటి భరోసా ఉండగా సోమశిల పర్వాలేదన్నట్లుంది. ఇవన్నీ సర్కారీ గణాంకాలు, సమాచారాలు, సమీక్షల్లో వెల్లడైన చేదు నిజాలు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్కర పరిస్థితులున్నందునే రబీ మొదలై నెలన్నర కావస్తున్నా ఇప్పటికీ కావలసిన దానిలో సుమారు 30% విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఇప్పటికి 4.89 లక్షల హెక్టార్లలో సేద్యం జరగాల్సి ఉండగా 1.5 హెక్టార్లలోనే జరిగింది. కాగా ప్రభుత్వం మాత్రం సాగు విస్తీర్ణాన్ని 2.69 లక్షల హెక్టార్లకు పెంచి చూపుతోంది. కరువు లెక్కల విషయంలో సర్కారు ఇలాంటి జిమ్మిక్కులకు బాగా అలవాటు పడింది. ఖరీఫ్లో 2 తడవల వర్షాల మధ్య సుదీర్ఘ అంతరాలొచ్చాయి. ఖరీఫ్ చివరిలో కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశాయంటూ సీజన్ మొత్తం మీద వర్షపు లోటు కేవలం 4%గా వల్లెవేయడం ఘోరం. 1,00,000 వడపోతలు, స్క్రీనింగ్ల అనంతరం కరువును 245 మండలాలకు పరిమితం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం. రైతులకు నష్టపరిహారం ఊసేలేదు. కరువు మండలాల గుర్తింపునకు జిల్లా కలెక్టర్ల నుంచి అందిన ప్రతిపాదనల్ని బుట్టదాఖలు చేసింది. కరువు తీవ్రతను తగ్గించి చూపేందుకు రాయలసీమలో స్వయంగా చంద్రబాబు ఆడిన రెయిన్ గన్ల డ్రామా గతి తప్పి అసలుకే ఎసరొచ్చింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 6-7 లక్షల హెక్టార్లలో వేరుశెనగ చేతికి రానంత స్థాయిలో ఎండిపోతే సర్కారు రెయిన్ గన్లతో తడులిచ్చామంటోంది 2 లక్షల హెక్టార్లకే. రెయిన్ గన్లతో తడులిచ్చిన పంటలు కేవలం పశుగ్రాసానికి పనికొస్తున్నాయి. సుమారు 200 కోట్ల రూపాయలు కంపెనీలకు, కాంట్రాక్టర్లకు లాభం చేకూరింది. అయినా సరే సర్కారు రెయిన్ గన్ల జపం మానట్లేదు. విపత్తులను ఆపలేకపోయినా గత అనుభవాలతో సాధ్యమైనంత మేర నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వానికి ఆ ధ్యాసే లేదు.
2 ఏళ్ల క్రితం వచ్చిన కరువుకు రైతులకు నేటికీ పరిహారం ఇవ్వకుండా ఉంటే వ్యవసాయం దండగ కాక పండుగ ఎలా అవుతుంది? తన గణాంకాలతోనైనా ప్రభుత్వం సకాలంలో కరువు నివారణ సహాయ చర్యలు చేపట్టాలి. నీటి కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేయాలి. రైతులకు పెట్టుబడులు సమకూర్చాలి. ఎప్పటి విపత్తుకు అప్పుడే సాయం అందించాలి. వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలి. అప్పుడే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది.